విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజున అమ్మవారిని దర్శిస్తే దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గా రూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రు బాధలు తొలగుతాయని, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుందని భక్తులు నమ్ముతారు. ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. సీఐఐ సదస్సులో పాల్గొననున్నారు. సాయంత్రం అమిత్ షాను కలవనున్నారు. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఈ నెల 16న ఏపీలో మోడీ పర్యటించనున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున ప్రధాని మోడీని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణాకాంత్ పార్క్ వద్ద సందడి నెలకొంది. కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయారెడ్డి హాజరయ్యారు. యువతులు, చిన్నారులు, మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఆడపడుచులందరూ ఒకే చోట చేరి బతుకమ్మ ఆడి ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. వేలాది సంఖ్యలో మహిళలు వచ్చి బతుకమ్మ ఆటలాడారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన 16 ఫీట్ల హంసరూప బతుకమ్మ అందరినీ ఆకట్టుకుంది. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ నృత్యాలు చేసి ఆహ్లాదంగా గడిపారు. ఈరోజు బతుకమ్మ సందర్భంగా ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా వేదిక వేసి, స్వాగత వేదిక వేసి ఆడవాళ్ళనందరినీ కూడా సన్మానించే కార్యక్రమము నవీన్ యాదవ్ గారు చేస్తా ఉంటారు. ఈసారి మనల్ని ఇక్కడికి పిలిచి ఒక ఆడబడుచుగా పండక్కి రమ్మంటే వచ్చి ఇక్కడ అందరిది మా సోదరులతోటి మా సోదరుమణులందరితోటి కూడా బతుకమ్మ ఆడి అందరు కూడా చల్లగా ఉండాలని, ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని, మంచి రోజులు ఇంకా రావాలని, అంతా వచ్చినా గానీ జూబ్లీహిల్స్ లో ఇంకా మార్పులు ఎన్నో రావాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలో వస్తాయని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారికి ప్రార్థిస్తూ ఈ బతుకమ్మ శుభదినాన ఆ మార్పు ఇక్కడి నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ కూడా మరొకసారి ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు ఉండాలని, నవీన్ యాదవ్ గారు ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ సెలబ్రేట్ చేసి మనల్ని ఆహ్వానించినందుకు ఆయన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. సద్దుల బతుకమ్మ సందర్భంగా మేము గత 20 సంవత్సరాలుగా ఈ కృష్ణకాంత్ పార్క్ దగ్గర బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ కానివ్వండి, రావణ దహన కార్యక్రమం కానివ్వండి, ఈ ప్రాంత మహిళల కోసం పెద్ద ఎత్తున ఇక్కడ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంటది. మళ్ళీ ఇటువంటి పండుగను కూడా గత 3 సంవత్సరాల క్రితం రాజకీయం చేసి ఇక్కడ మమ్మల్ని పండుగలు కూడా చేసుకోలేకుండా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి విషయాలు అందరికి తెలుసు. కానీ జూబ్లీహిల్స్ కి మంచి రోజులు వచ్చినాయని మేము చెప్తా ఉన్నాము. ఈ రోజు ఈ పండుగ వాతావరణం చూస్తుంటే ఇక్కడ అందరూ కూడా మహిళలు చాలా సంతోషంగా ఆడుతూ పాడుతూ బతుకమ్మ పండుగని సెలబ్రేట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు పాట పాడితే అమ్మవారు పలుకుతుంది, వాళ్ళు ఆడితే అమ్మవారు సంతోషిస్తుంది. కాబట్టి వాళ్ళు గత 9 రోజులుగా చేస్తున్నటువంటి పూజలను అమ్మవారు స్వీకరించి వాళ్ళ కుటుంబాలు బాగుండాలని, ప్రాంతం బాగుండాలని, సమాజం బాగుండాలని ఏవైతే కోరికలు అందరు కోరుకుంటా ఉంటారో అమ్మవారు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చాలని, ఏ కష్టాలు వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి వాళ్ళందరికీ కూడా అమ్మవారు ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బతుకమ్మ పండుగని ఇంత ఘనంగా సెలబ్రేట్ చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అమ్మ, అక్కలకు, చెల్లెలందరికీ కూడా మనస్ఫూర్తిగా బంగారం ధర మరోసారి ఆల్ టైమ్ హైకి చేరింది. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా ₹1,20,000కు చేరువైంది. పెరుగుతున్న బంగారం ధరలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. ఎందుకంటే డబ్బులను బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే దాని ధర రోజురోజుకి పెరగడం వల్ల బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. బంగారం ధరలు రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం మాత్రం కనిపించడం లేదు. ఈ సంవత్సరం బంగారం ఇప్పటికే 40% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. దాని వేగవంతమైన వృద్ధిని చూస్తే అది ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపార నిపుణులు.
గత 5 సంవత్సరాలుగా బంగారం ధరలు బాగా పెరిగాయి. దీనికి కరోనా మహమ్మారి, రష్యా యుక్రెయిన్ యుద్ధం, అమెరికా సుంకాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల పెరుగుదలకు దారితీశాయి. ప్రస్తుతం ఈక్విటీ బెంచ్ మార్క్ నిఫ్టీ 50 ఇండెక్స్ గత సంవత్సరంలో దాదాపు 0 రాబడిని అందించింది. ఈక్విటీ మార్కెట్లు బలమైన రాబడిని అందించడంలో విఫలమైనప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. వాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం గత సంవత్సరంలో బంగారు ఈటీఎఫ్లు 47% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చాయి. బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది. దీనికి తోడు సుంకాల ఆందోళనలు మరింతగా భయపడుతున్నాయి. ఈ కారణాలతోనే బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు బంగారం తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. బంగారం ధరలు వచ్చే ఏడాదిలో ఔన్స్ కు $4,000 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 3,40,000 పైమాటే ఉంటుంది. తులం బంగారం 1,20,000కు చేరువైతేనే బెంబేలెత్తుతున్న సామాన్యులకు భవిష్యత్ అంచనాలు మరింత కలవరాన్ని కలిగిస్తున్నాయి. మొత్తం మీద బంగారం విషయంలో మన పెద్దలు చెప్పిన మాటలు మరోసారి నిజమవుతున్నాయి. ఎప్పటికైనా బంగారం కొనిపెట్టుకుంటే చెడ్డవారెవరూ లేరనేది తేలిపోతుంది. బంగారాన్ని ప్రస్తుత గణాంకాలు, రాబడుల ఆధారంగా ప్రపంచం సురక్షిత పెట్టుబడి సాధనమేనని నమ్మచ్చేమో, కానీ భారతీయులకు ఈ గణాంకాలతో పనిలేని మాట నిజం. మనకు మొదటి నుంచి పుత్తడిపై బలమైన నమ్మకం ఉంది. అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా, పేద ధనిక అంతరాలు లేకుండా అందరూ తమకు ఉన్నంతలో ఎంతో కొంత పసిడి నిల్వలు పెంచుకోవాలని చూస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే బంగారంపై పెట్టుబడి పెట్టడం మన జీవన విధానంలో భాగమైపోయిందంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. గత 4 ఏళ్లుగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జనార్ ను ప్రభుత్వం హైదరాబాద్ సిపిగా బదిలీ చేసింది. ఇప్పటి వరకు సిపిగా ఉన్న సివి ఆనంద్ ను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ట్రాన్స్ఫర్ చేసింది. దీంతో ఇవాళ ఉదయం సివి ఆనంద్ నుంచి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు 4 ఏళ్ల పాటు సేవలందించడం తనకెంతో ఆనందంగా ఉందని సజ్జనార్ అన్నారు. ప్రజలకు నేరుగా సేవలందించే సంస్థను వీడటం ఒకంత బాధగా ఉందని, ఆర్టీసీ స్టీరింగ్ వదిలేసే సమయం వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. తనకు సహకరించిన సిబ్బందికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తన హయాంలో కొత్త బస్సుల కొనుగోలు, యూపీఐ పేమెంట్లు, ఎలక్ట్రిక్ బస్సులు, స్టేషన్ల ఆధునీకరణ, మెగా హెల్త్ క్యాంపులు వంటి కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే పీఆర్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. సంస్థ మనుగడ కోసం ఉద్యోగులు శ్రమించాలని సూచించారు. నేడు రెండో రోజు పార్టీ ఫిరాయింపులపై విచారణ జరగనుంది. నిన్న విచారణకు 4 ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నేడు మరికొంతమంది ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కానున్నారు. స్టేట్మెంట్ రికార్డులపై ఎమ్మెల్యేలు సంతకాలు చేయనున్నారు.
భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారంటూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై పల్లా రాజేశ్వరరెడ్డి, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్లపై కల్వకుట్ల సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం సంజయ్లపై జగదీష్ రెడ్డి, గూడెం మహంబాల్ రెడ్డి, కాళ యాదయ్యలపై చింతా ప్రభాకర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరులపై కేపీ వివేకానంద, దానం నాగేందర్ రెడ్డిపై పాడి కౌశిక్ రెడ్డి గతంలో అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. వీటిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో విచారణ ప్రారంభించారు. ఫిరాయింపులపై ఫిర్యాదు చేసిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు కూడా దీనికి హాజరయ్యారు. తొలుత ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్లను ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, మహిపాల్ రెడ్డిల తరపు న్యాయవాదులు వేర్వేరుగా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై మీరు చేసిన ఫిర్యాదులు వాస్తవం కాదన్నారు. ముఖ్యమంత్రిని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కలుస్తుంటారని, ఈ ఎమ్మెల్యే కూడా తమ నియోజకవర్గ అభివృద్ది పనుల కోసం కలిశారని తెలిపారు. అందులో తప్పేముందని ప్రశ్నించారు. మీరు అక్కడ ప్రత్యక్షంగా లేరు, పార్టీ మారినట్లుగా మీరు స్వయంగా చూడలేదు. టీవీ ఛానళ్లు, పత్రికలో వచ్చిన కథనాలను ఆధారాలుగా చూపితే అవి ఎలా చెల్లుబాటు అవుతాయని ప్రశ్నించారు. మీ పార్టీ నుంచి ఫిరాయింపులకు పాల్పడినట్లుగా భావిస్తే షోకాజ్ నోటీసులు ఏమైనా ఇచ్చారా? పార్టీ అంతర్గత సమావేశాలకు పిలుస్తున్నారా అని లాయర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ మారినట్టుగా సమర్పించిన ఫోటోలు, వీడియోలు మాఫింగ్ చేసినట్లుగా ఉన్నాయని ఒక దశలో న్యాయవాదులు పేర్కొనగా దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లుగా తాము ప్రత్యక్షంగా చూడకపోయినా వారు ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీ మారారన్నారు. ఈ విషయాన్ని వారే స్వయంగా మీడియాతో చెప్పారన్నారు. తమ సామాజిక మాధ్యమ వేదికల్లోనూ పోస్టులు పెట్టారని తెలిపారు. తాము సమర్పించిన ఆధారాలన్నీ వాస్తవాలే అని పల్లా రాజేశ్వరరెడ్డి, డాక్టర్ సంజయ్, చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నేడు రెండవ రోజు పార్టీ ఫిరాయింపులపై విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? విచారణ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? రైట్ షాల్ని పార్టీ ఫిరాయించినటువంటి అంటే బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. దానిపైన కూడా ఒకవైపు న్యాయస్థానం, అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కూడా స్పందించి దీనిపైన వెనువెంటనే కూడా నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్కు సూచించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిన్న మొదటి రోజు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. రెండవ రోజు ఇవాళ మరి కాసేపట్లోనే అసెంబ్లీ ఆవరణలో ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ జరగబోతా ఉంది. అందుకు సంబంధించి నిన్న జరిగినటువంటి వాదోపవాదనలకు అటు పార్టీ ఫిరాయించినటువంటి 4 ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య, వీరితో పాటుగానే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, వీరి తరపున న్యాయవాదులు కూడా అటు ఎవరైతే ఫిర్యాదు చేశారో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలు, మరోవైపు రాజేశ్వర్ రెడ్డి, వీరితో పాటుగానే కల్వకుంట్ల సంజయ్, మరోవైపు చింతా ప్రభాకర్, వీరి ముగ్గురిని కూడా ఈ యొక్క పార్టీ ఫిరాయించారనే ఆరోపణలు ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలను ఈ 4 ఎమ్మెల్యేల న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, వారు పార్టీ ఫిరాయించారు అని మీరు ఫిర్యాదు చేయడానికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, అంతేకాకుండా రెగ్యులర్గా పార్టీకి వారు ప్రతి నెల 5,000 రూపాయలను వారి జీతం నుంచి కట్ చేస్తూ ఉన్నారు, వారు పార్టీలోనే కొనసాగుతూ ఉన్నట్లు కూడా దాదాపు అసెంబ్లీలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు 38 మంది సభ్యుల బలం మాకుంది అనేది కూడా చెప్పినటువంటి కామెంట్లకు కూడా వారు ప్రస్తావించినట్టు తెలుస్తూ ఉంది. మరోవైపు కేవలం వారు నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంని కలిసి ఉండవచ్చుగా, అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే పార్టీ ఫిరాయించినట్లా అనేటటువంటి ప్రశ్నలను కూడా అటు న్యాయవాదులు ఈ 4 ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్యల న్యాయవాదులు కూడా ఈ యొక్క ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఒకానొక సమయంలో కూడా సీఎంను కలిసినటువంటి ఫోటోలు మార్ఫింగ్ కావచ్చు కదా అనేటటువంటి ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో కూడా తీవ్ర అభ్యంతరం చెప్తూ కూడా వారు
అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలోనే వారు పార్టీ మారిన క్రమంలోనే అదే వేదికగా మీడియా ముందు కూడా పార్టీ మారినట్లు వారే స్వయంగా చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో ఒక సీఎం పదవిలో ఉన్నటువంటి వ్యక్తితో ఫోటోలను మార్ఫింగ్ చేస్తే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు కదా అనేటటువంటి కోణంలో కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి యొక్క వాదనలు వినిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క అన్ని ప్రశ్నలకు కూడా ఆ న్యాయవాదులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సావధానంగా ఈ యొక్క వారి యొక్క వివరణ ఇచ్చుకున్నారు. ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వారి యొక్క సమాధానాలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నిన్న జరిగినటువంటి ప్రొసీడింగ్స్ సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి పలు అంశాలకు సంబంధించి ఆయా రికార్డు వాదోపవాదనల పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిగ్నేచర్ చేయాల్సి ఉంది ఆ రికార్డ్స్ పైన. మరోవైపు ఇవాళ ఇరు వర్గాలకు అంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు, మరోవైపు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఇరు వర్గాల న్యాయవాదులు కూడా స్పీకర్ కోర్టు ముందు హాజరై వారి యొక్క వాదోపవాదనలు కూడా వినిపించబోతా ఉన్నారు. వాటిని కూడా స్పీకర్ కార్యాలయం నోట్ చేసుకోబోతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇవాళ కూడా ఈ యొక్క నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ఇటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్ వీళ్ళ న్యాయవాదులు కూడా హాజరవుతారు. ఇరు వర్గాల యొక్క వాదోపవాదనలు కూడా ఇవాళ జరగబోతా ఉన్నాయి. ఇవాళ సాయంకాలం వరకు కూడా ఈ యొక్క వాదనలు జరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి వారు పార్టీ ఫిరాయించలేదు, ఎట్టి పరిస్థితుల్లో మేము కేవలం నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది అనేటటువంటి కోణంలో వారు చెప్తూ వస్తా ఉన్నారు. మరోవైపు ఈ యొక్క స్పీకర్ కు అందించినటువంటి లిఖితపూర్వక లేఖలో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ఇప్పుడు వారి యొక్క న్యాయవాదులు కూడా అదే కోవలో కూడా వారు ప్రత్యర్థులను ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నిన్న కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరోవైపు అటు పార్టీ ఫిరాయించారు అనేటటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల న్యాయవాదులు వీరిని ప్రశ్నలు అడిగారు. అయితే ఇరు వర్గాల న్యాయవాదులు కూడా ఇవాళ స్పీకర్ ముందు హాజరు కాబోతా ఉన్నారు. వారి యొక్క వాదనలు కూడా వినిపించబోతా ఉన్నారు. మరోవైపు మిగిలినటువంటి 6 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా విచారణ త్వరలో జరగబోతా ఉంది. అందుకు సంబంధించి కూడా త్వరలో షెడ్యూల్ కూడా విడుదల అయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క ఎమ్మెల్యేల ఫిరాయింపు అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. కొంత ఉత్కంఠ రేపుతా ఉంది. స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, అనేక విధాలుగా కూడా వారు ఇచ్చినటువంటి లిఖితపూర్వక లేఖలు కావచ్చు, వారు ఇచ్చినటువంటి సమాధానాలకు స్పీకర్ సాటిస్ఫై అవుతారా అనేటటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. తదుపరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేటటువంటి ఉత్కంఠ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఈ యొక్క నోటీసులు అందుకున్నారు. ఆ యొక్క స్పీకర్ కు లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి పూర్తి స్థాయిలో లేఖలను రాసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మరోవైపు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇరువురు కూడా ఈ యొక్క స్పీకర్ కు ఎటువంటి లేఖలు కూడా రాయలేదు. వారికి సంబంధించి కూడా ఇప్పటి వరకు స్పీకర్ కు ఎటువంటి వివరణ కూడా ఇచ్చుకోవాలన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వారి విషయంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే చూడాల్సి ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో హస్తం బీఫామ్ పైన కూడా ఆయన పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పార్లమెంటు ఎన్నికల్లో అంటే కడియం శ్రీహరి బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచారు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యేగా. ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి వెళ్ళిన తర్వాత ఆయన కూతురు కడియం కావ్యకు పార్లమెంటు టికెట్, వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇప్పించుకున్నారు. ఆ తర్వాత ఆ ఎన్నికల ప్రచారంలో కూడా కడియం శ్రీహరి పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన స్పీకర్ కు ఎటువంటి వివరణ ఇచ్చుకుంటారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో కూడా ఈ యొక్క ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసును వేసిన నేపథ్యంలో కోర్టు ముందు కూడా ఎటువంటి వాదనలు వినిపిస్తారు అనేటటువంటిది అయితే ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజు.
తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సూర్యప్రభ వాహనంపై శ్రీవారు ఊరేగారు. శ్రీవారిని చూసేందుకు వచ్చిన భక్తులతో మాడవీధులు కిక్కిరిసిపోయాయి. గోవింద నామస్మరణతో ఏడుకొండలు మారుమోగాయి. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో శ్రీ శారదీయ శరణ్ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు సిద్ధిదాత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మహిళలంతా ఒకే చోట చేరి బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. వేడుకలకు ముఖ్య అతిథిగా కూడా మాజీ చైర్మన్ ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని సుందర్రాజ్ యాదవ్ అన్నారు. తెలంగాణ ఆడపడుచులు 9 రోజులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అని గుర్తు చేశారు.